ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని గురించి ఆలోచిద్దాం. అదే దేవుని నామంలో ఉన్న అభేద్యమైన భద్రత. మన జీవితంలో ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నామని, మనకు ఎవరూ లేరని అనిపించవచ్చు. కాని నిజం ఏమిటంటే, మన తండ్రైన దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. బైబిల్లో యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. ఈ వాక్యం ఎంతటి శక్తివంతమైనదో చూడండి. దేవుని నామం కేవలం ఒక పేరు కాదు, అది ఒక బలమైన కోట. ఒక కష్టమొచ్చినప్పుడు, శత్రువు దాడి చేసినప్పుడు మనమెలా పారిపోయి ఒక బలమైన కోటలోకి వెళ్తామో, అలాగే మనం దేవుని నామాన్ని నమ్ముకొని ఆయనలోకి వెళ్ళినప్పుడు మనం పూర్తిగా సురక్షితంగా ఉంటాము. దేవుడు మనకు కేవలం ఒక రక్షకుడు మాత్రమే కాదు, ఆయన మనకు ఒక తండ్రి. ఒక బిడ్డకు తన తండ్రి మీద ఎంత నమ్మకముంటుందో, ఎంత భద్రత ఉంటుందో, అలాగే మనం కూడా దేవుని మీద నమ్మకముంచాలి. మనం తండ్రి అని పిలవగానే ఆయన మనల్ని తన బిడ్డలుగా స్వీకరించి మనకు అండగా ఉంటాడు. అప్పుడు మన జీవితం మారిపోతుంది. మనం సరైన మార్గంలో నడుస్తాము. మన మాటలు, మన నడత అన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి. యెషయా 26:4లో ఇలా ఉంది: మీరు నిత్యము యెహోవాను నమ్ముకొనుడి. యెహోవా యెహోవా నిత్యాశ్రయదుర్గము. ఈ లోకంలో ధనం, పేరు, హోదా మనకు కొంతకాలం మాత్రమే భద్రత ఇవ్వగలవు. కాని దేవుడు మనకిచ్చే భద్రత శాశ్వతమైనది. ఆయనే మన నిత్యాశ్రయదుర్గము. ఆయనను నమ్ముకున్నప్పుడు మనకు ఏ భయముండదు. ఎన్ని తుఫానులు వచ్చినా మన విశ్వాసం సడలదు. కాబట్టి ప్రియులారా, మనమందరం దేవుని సేవలో జతపర్చబడినందుకు ఎంతో ధన్యులం. ఆయన మనకు ఒక బలమైన కోట, ఒక కేడెంలా ఉన్నాడు. మనం ఈ లోకంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొనవచ్చు, కొన్నిసార్లు విమర్శలకు గురికావచ్చు. కాని మనం దేవునికి, ఆయన వాక్యానికి నమ్మకంగా ఉన్నంతకాలం మనం ఓడిపోము. దేవుని నామం మనకు నిత్యం అభేద్యమైన భద్రతనిస్తుంది. ఈ గొప్ప సత్యాన్ని నమ్ముతూ ముందుకు సాగుదాం. ఆమేన్.